వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి దయ కరుణ కటాక్ష వీక్షణాలు ప్రజలందరిపై ప్రచరించి అందరి జీవితాలు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంత్రి కందుల దుర్గేష్. దసరా దేవి నవరాత్రుల సందర్భంగా దేవీ చౌక్లో కొలువై ఉన్న శ్రీ 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 బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే దేవి నవరాత్రులు అద్భుతంగా నిర్వహించే ఉత్సవ కార్యక్రమాల్లో రాజమహేంద్రవరం దేవి చౌక్ ప్రధానమైనదే కాకుండా ప్రత్యేకత కలిగి ఉందని అన్నారు. రాజమండ్రి దేవి చౌక్ వద్ద 90 సంవత్సరాల పైబడి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిరంతరాయంగా నిర్విఘ్నంగా అమ్మవారి కృపాకటాక్షాలతో నిరంతరంగా జగన్మాత కృపాకటాక్షాలు అనుగ్రహం వల్ల మాత్రమే జరుగుతుందని మంత్రి అన్నారు. రాజమహేంద్రవరం నేడు ఎంతో అభివృద్ధి చెందడానికి అమ్మవారు ఆశీస్సులే కారణమన్నారు. గత ఎన్నికలలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని నేను విజయం సాధించడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో దేవి నవరాత్రి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తూ పర్యాటక పరంగా ఆకట్టుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఏడాది జానపద కళలు, పౌరాణిక నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలను తెల్లవార్లు నిర్వహించడం ద్వారా మన సంస్కృతిని భావితరాలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్న ఉత్సవాలు ఈ ప్రాంత ప్రజలకు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను విశేషంగా ఆకర్షిస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేవి నవరాత్రులు నిర్వహిస్తున్న కమిటీ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ ఉత్సవాలు శత వసంతాలు మాత్రమే కాకుండా శత సహస్ర వసంతాలు ముందుకు సాగాలని విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి దయా కరుణ కటాక్ష వీక్షణాలు ప్రజలందరిపై ప్రసరించి అందరి జీవితాలు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. మనస్సు మాది తెలియజేస్తూ దేవి నవరాత్రులని పేరు చెబితే రాజమహేంద్రవరం గుర్తొస్తుంది. రాజమహేంద్రవరంలో దేవి చౌక్ మాత్రమే గుర్తొస్తుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి కానీ ఇక్కడ జరిగినంత అంగరంగ వైభవంగా అద్భుతంగా అనేది కేవలం ఈ నిర్వాహకులకు మాత్రమే చెప్పినటువంటి ప్రత్యేకమైన అంశం. దాంతోపాటు ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఇక్కడ వీళ్ళు నిర్వహించేటువంటి నాటకాలు కానీ వేడుకలు కానీ ఇవన్నీ యాభై భాషల్లో కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయనేటువంటి మాటని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు అమ్మవారు ఇక్కడ ఏ మంచి కార్యక్రమాలు అయినా వారిని తలుచుకుని ఆవిడ దర్శనం చేసుకుని వెళితే ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. నేను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చే ఉదయం వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాను.
సాధారణంగా ఎవరైనా ఉత్సవాలు చేస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేయగలుగుతారు. కానీ ఇలాగా 90 సంవత్సరాలు పైబడి చేస్తున్నారు. మరో కొన్ని సంవత్సరాల్లో శతవసంతాలు గుర్తున్నాయి. శతవసంతాలు మాత్రమే కాదు, శత సహస్ర వసంతాలు